నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 ఏళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామని ప్రకటించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, కాలనీల్లో గడ్డి చెట్ల పొదలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించాలని సూచించారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి నీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలు, రహదారుల ఆక్రమణకు తొలగించాలని ఆదేశించారు. అలాగే ప్రతి వార్డులో కౌన్సిలర్లు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో మొదటి విడత అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు 2వ విడత పనులను కూడా వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతి వార్డుకు 10 లక్షల అభివృద్ధి నిధులతో పాటు 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆన్లైన్లో నమోదు కాని ఇళ్లను వెంటనే నమోదు చేయాలని, 18 వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి నెల మొదటి తేదీన పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, 100% పన్నుల వసూలు సాధించాలని సూచించారు. 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, డిగ్రీ కళాశాల సహా 50 కోట్ల అభివృద్ధి పనులతో 2 ఏళ్లలో స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలపై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, పారిశుద్ధ్యం, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే సహకారంతో స్టేషన్ గణపూర్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అనుకోవడంలో తప్పులేదు, కానీ కొంచెం సంవత్సరంలో ఒకటే మనం పనిచేయడం కష్టమే. అందుకే నేను 2 సంవత్సరాల సమయం అడిగినా. ఈ 2 సంవత్సరాల సమయంలో ఒక జైలు కూడా మనకు చేస్తూ ఉన్నారు. తర్వాత కమిషనర్ గారిని, నేను చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే, మీరు ఎంత వేగంగా నిర్ణయం తీసుకొని అంత వేగంగా పనులు చేయించాలి. అన్నిటికీ మించి కమిషనర్ మొదలుకొని కింది స్థాయిలో పనిచేసే సఫాయి కార్మికులు కూడా ఈ వానాకాలం అందుబాటులో ఉన్నారు. ఈ వానాకాలము తెలియని డబ్బులు ముక్కలు కానీ, లేకపోతే నీరు నిల్వ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్లలో మధ్య ఎక్కువ పేరుతుందో అలాంటివన్నీ కూడా మార్పుటింగ్ మీద తొలగించాలి. రెండవది, మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడైతే కుప్పలు, చెట్లు, గడ్డి ఇలాంటివి ఉంటాయో దాన్ని కూడా మనం అవసరపడుకుంటే రోజులకు పెట్టి మొత్తము క్లీన్ చేయించాలి. మున్సిపాలిటీ పరిధిలో సమావేశం చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా 4 అంశాలపైన చర్చించడం జరిగింది. దాంట్లో మొదటగా రానున్నది వర్షాకాలం కాబట్టి శానిటైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ శానిటైజేషన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, రాబోయేటువంటి వాతావరణం వల్ల వచ్చేటువంటి రోగాల బారి నుండి ప్రజలను కాపాడే విధానంగా చర్యలు తీసుకోవాలని చర్చించుకోవడం జరిగింది. ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరు కావడం జరిగింది. దాంట్లో భాగంగా శానిటైజేషన్ కోసం ప్రధానంగా ఉన్నటువంటి మున్కాలువలన్నింటినీ ముందే క్లీన్ చేసుకోవాలని ఆదేశించుకోవడం జరిగింది. వాటి పరంగా తీర్మానం తీసుకోవడం జరిగింది. రెండవది, వర్షాకాలం మరియు వర్షాల వల్ల జరుగుతున్నటువంటి కరెంటు ఆంతర్యాలకు మున్సిపాలిటీ పరంగా కరెంటు పోకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే చెట్లు నరకడం కావచ్చు. రెండోది, వర్షాల వల్ల, తడి వల్ల ఫెయిల్ అవుతున్నటువంటి వీధి లైట్లను అమర్చడం, మరియు ఏ రోజు కూడా రాత్రి సమయాల్లో కరెంటు పోకుండా విద్యుత్ రంగానికి మున్సిపాలిటీ పరంగా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ యొక్క సమావేశంలో తీర్మానం తీసుకోవడం జరిగింది. రెండవది, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అతి ప్రధానంగా చొరవ తీసుకొని 60 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. వాటిలో
8 కోట్ల రూపాయలకు ఆల్రెడీ వర్క్స్ టెండర్ అయింది, అగ్రిమెంట్స్ అయినాయి, వర్క్స్ నడుస్తున్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏఈ గారు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇప్పుడు టెండర్ కాబట్టినటువంటి వర్క్స్ ఏఈ గారు రావగానే మళ్ళీ పట్టాలు ఎక్కుతాయని తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనము ఈ యొక్క డెవలప్మెంట్ పనులలో ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైన్స్, మన యొక్క మున్సిపాలిటీ బిల్డింగు మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అందులో ఉంది. ఈ యొక్క 60 కోట్ల రూపాయలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం లేకుండా పనులు సాఫీగా జరుగుతున్నాయి అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మన పాత మున్సిపాలిటీ, మన పాత శివునిపల్లిలో గ్రామ పంచాయతీలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల చాలా గృహాలు ఆన్లైన్ కాకుండా అలా ఉండడం జరిగింది. వాటిని వీలైనంత త్వరగా సంబంధిత అధికారులు ఎవరైతే మనకు రెవెన్యూ సెక్షన్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ముగ్గురు సమీక్ష మీటింగ్ పెట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిగా ఒక నివేదిక తయారు చేసి ఉన్నటువంటి ఆన్లైన్లో కనబడే విధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య లేకుండా వీలైనంత త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని మన మీటింగ్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ముఖ్యమైనటువంటిది చికెన్ వేస్ట్ అండ్ కబేలా నిర్మాణం. మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చికెన్ వేస్ట్ను మరియు కబేలా నిర్మాణానికి మున్సిపాలిటీ ఏదైతే వేస్ట్ ఏర్పడుతుందో ఆ వేస్ట్ను తీయడానికి టెండర్ ఆహ్వానించడం జరుగుతుంది. రెండోది కబేలా నిర్మాణం చేసి కబేలాలను మాత్రమే ఎవరైతే ఈ మటన్ వ్యాపారులు అందులో మాత్రమే సాధ్యం చేసి బయటికి తీసుకొచ్చి కేవలం కూర మాత్రమే అమ్మాలి, రోడ్ల పైన వ్యర్థాలు వేస్తూ ఈ యొక్క మున్సిపాలిటీని అపరిశుభ్రంగా చేయకుండా ఉండాలని కబేలా సాల్వింగ్ హౌస్ను నిర్మాణించాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. పలు విషయాలపైన, రానున్న వాతావరణ సమస్యలపైన దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క సమస్య పైన తీర్మానాలు తీసుకోవడం జరిగింది. వాటన్నిటికీ మన ఇతర పార్టీలు కానీ మా పార్టీ నుంచి కానీ సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క సదస్సు ముగిసిందని తెలియజేయడానికి సంతోషిస్తూ నా యొక్క ఈ ప్రెస్ మీట్ను ముగించుకోవచ్చు.